హలో అండి. ఇప్పటి వరకు మనం నార్మల్ జాకెట్ ని ఎలా కట్ చేయాలి, ఎలా స్టిచ్ చేయాలి అండ్ నార్మల్ మెథడ్ లో చూపించాను కదా. అంటే లైక్ నార్మల్ జాకెట్ అండి, ప్లెయిన్ జాకెట్ ని ఎలా కట్ చేయాలి అండ్ ఎలా స్టిచ్ చేయాలి అన్న నా ప్రీవియస్ వీడియోలో మీకు చూపించాను. అండ్ ఈ వీడియో ఏంటంటే లైనింగ్ జాకెట్ ని నార్మల్ కట్ తో ఎలా కట్ చేయాలి అని ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. ఎందుకంటే మనం బిగినర్స్ అని చెప్పాను కదండి, స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాం అనమాట. సో నిన్నటి దాకా మనము లైనింగ్ నార్మల్ జాకెట్ ని వితౌట్ లైనింగ్ తో ఎలా అయితే కట్ చేయాలి, ఎలా అయితే స్టిచ్ చేయాలి అని డీటెయిల్డ్ గా ఒక్కొక్క పాయింట్ ని మనం చూసుకుంటా వచ్చాము. సో ఈ రోజు ఏంటంటే లైనింగ్ జాకెట్ ని ఎలా కట్ చేయాలి అని చూపిస్తాను. నార్మల్ జాకెట్కి మనం ఏ విధంగా అయితే మెజర్మెంట్స్ తీసుకుంటామో సేమ్ అదే విధంగా లైనింగ్ జాకెట్ కూడా మెజర్మెంట్స్ తీసుకుంటామండి. మన షోల్డరు, ఆర్మ్, చెస్ట్ సైజు, అప్పర్ చెస్ట్ సైజు, వేస్ట్ సైజు ఇవన్నీ మెజర్మెంట్స్ తీసుకుంటాము. నెక్, ఫ్రంట్ నెక్ అయితే ఎంత పెడతాము, బ్యాక్ నెక్ అయితే ఎంత పెడతాము, నార్మల్ బ్లౌజ్కి ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అవే మెజర్మెంట్స్ లైనింగ్ బ్లౌజ్కి కూడా ఉంటాయి అన్నమాట. సేమ్ అవే మెజర్మెంట్స్ ఉంటాయి కాబట్టి మార్కింగ్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. నేను డీటెయిల్డ్గా ప్రతి పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకోవట్లేదండి, ఎందుకంటే నా ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ నార్మల్ బ్లౌజ్ గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్కడెక్కడ ఏ పాయింట్లు పెట్టాలి, ఏ విధంగా మెజర్ చేయాలని ప్రతి పాయింట్ నేను ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేశానండి. ఇక్కడైతే నేను జస్ట్ బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను, నార్మల్గా అంతే. ఇప్పుడైతే పెడుతున్నది వచ్చేసి అప్పర్ చెస్ట్ మెజర్మెంట్. ఇదే ఆర్మ్ సైజు, ఆర్మ్ రౌండ్కి కూడా సేమ్ మెజర్మెంట్ అనమాట. అంటే మాస్టర్ స్టిచ్చింగ్ కదండి, అండ్ మాస్టర్ కటింగ్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో నేను మీకు అర్థమయ్యేలాగా క్లియర్గానే ప్రతి వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. మనం ఇప్పుడు కింద పాయింట్ తీసుకున్నాం కదండి, అది ఖర్చు పాయింట్, దాని పక్కన ఏమో ఖర్చు అనమాట. ఇప్పుడు షోల్డర్ని కొంచెం వెరైటీగా అయితే డ్రా చేస్తున్నారు. ఈ విధంగా షోల్డర్ని అయితే తీసుకున్నారు. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ని చేత్తోనే ఆర్మ్ రౌండ్ వేసేస్తాను అనమాట. ఇప్పుడు అప్పర్ చెస్ట్ పాయింట్ మనం మెజర్ చేసుకున్నాం కదా, సేమ్ అది కలిసేలాగా ఆర్మ్ రౌండ్ అనేది గీసేసారనమాట. మనకి క్లారిటీ కోసం ఆర్మ్ రౌండ్ ఎంతైతే ఉందో దాన్ని మెజర్ చేసుకోవడానికి టేప్ అనేది పెట్టారు. సో కరెక్ట్గానే వచ్చేసింది అనమాట ఆర్మ్ రౌండ్. ఇప్పుడు ఏంటంటే బ్యాక్ పార్ట్ మొత్తం మార్కింగ్ చేయడం అయిపోయింది. సో వాటిని
నీట్గా మార్కర్తో మనము వెనక సైడ్ పడేలాగా కూడా గుర్తుపెట్టేసుకున్నాము. సో ఇప్పుడు ఫ్యాబ్రిక్ని నీట్గా కట్ చేసుకుంటున్నాం అనమాట. ఈ కింద వచ్చిన లైన్ ఏంటంటే ఫ్యాబ్రిక్ ఈక్వల్గా ఉండడం కోసం లైన్ అనేది డ్రా చేసాము. ఇప్పుడు ఆ బాక్సెస్కి తగ్గట్టుగా మనం మొత్తం కట్ చేసామన్నమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసింది. దీన్ని ఎలా పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేస్తామన్నమాట. ఫ్రంట్ పార్ట్కి ఐడియా ఉంది కదండి. నేనైతే ఉక్సులు ఫ్రంట్ సైడ్ పెట్టుకున్నాను. సో మనం ఎక్కడైతే ఉక్సులు పెట్టించుకుంటామో ఐ మీన్ బ్యాక్ సైడ్ అయితే బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ అయితే ఫ్రంట్ సైడ్, ఎవరికి ఏ విధంగా అయితే ఉక్సులు కావాలో ఆ విధంగా ఆ వారం మనం 1/2 ఇంచ్ అనేది ముందు పెట్టేయాలన్నమాట. అక్కడ పట్టి అనేది వస్తుంది. సో బ్యాక్ సైడ్ నేను ఉక్స్ పెట్టించుకోలేదు, ఫ్రంట్ సైడ్ ఉక్స్ పెట్టించుకున్నా కాబట్టి ఇప్పుడు ఫ్రంట్ సైడ్ దానికి మెజర్మెంట్ చేయడం కోసం ఒక 1/2 పాయింట్ అనేది లీవ్ చేసి అక్కడ మనకి ఫ్యాబ్రిక్ అనేది ఈక్వల్గా ఉండడం కోసం లైన్ అనేది డ్రా చేశారు. 1/2 ఇంచ్ తర్వాత మాత్రమే బ్యాక్ పార్ట్ అనేది అక్కడ పెట్టారు, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా ఏందంతా మళ్ళీ నార్మలే. ఫ్రంట్ నెక్ ఎంత కావాలి అండ్ మళ్ళీ ఆర్మ్ లెంత్ ఇవన్నీ మళ్ళీ మెజర్ చేసుకుంటా వస్తారండి. చెప్పాను కదండి ఇది నార్మల్ బ్లౌజ్ అని. సో నార్మల్ బ్లౌజ్ కాబట్టి కింద మనకి పట్టీ అనేది వస్తుంది. ఈ విధంగా పట్టీ కోసం మనం అక్కడ ప్లేస్ అనేది లీవ్ చేసామన్నమాట. ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి ఫుల్గా ఉంటుంది. మనకి కట్ చేసిన తర్వాత ఒక ఐడియా అనేది వస్తుంది ఏంటిది అనేది. మాస్టర్లు అందరూ ఐ మీన్ మాస్టర్లనే కాదు టైలరింగ్ చేస్తున్న వాళ్ళందరూ ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేశాక మాత్రమే ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేస్తారన్నమాట. మెజర్మెంట్స్ మొత్తం బ్యాక్ పార్ట్లోనే పెడతారు. మనము ఒకసారి మెజర్మెంట్స్ చెక్ చేసేటప్పుడు అండ్ వాళ్ళు అలా గీసేటప్పుడు ఒకసారి కనుక అనాలిసిస్ చేసుకుంటే ప్రతి పాయింట్ మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఓన్లీ మీకు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ అనేది గీస్తున్నారు, కానీ కట్ చేసేది మాత్రం ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే. ఇదిగోండి ఇప్పుడు గీసారు కదా, ఇది పట్టీ కోసం లీవ్ చేశారనమాట. ఇప్పుడు దీన్ని ఏంటంటే ఫ్రంట్ పార్ట్లో కట్ చేస్తారు, బ్యాక్ పార్ట్లో అయితే కట్ చేయరు. ఇక్కడ ఇప్పుడు మనం పట్టీ లెంత్ ఎంత కావాలని రిక్వైర్మెంట్ ఉంటుంది అంట. కస్టమర్కి తగ్గట్టుగా వాళ్ళకి ఉక్స్ పట్టీ కాజా పట్టీ ఎంత అనేది పెట్టాలని లెంత్ అనేది ఐడియా ఉంటుంది. సో వాళ్ళకి తగ్గట్టుగానే మనం ఇక్కడ ఉక్స్ పట్టీ కాజా పట్టీ అనేది వాళ్ళకి లెంత్ బట్టి వేసేస్తాము.
ఇంకా ఇప్పుడైతే మొత్తం మార్క్ చేసామండి. సో ఇప్పుడు ఏంటంటే మార్కర్తో మనం నీట్గా కింద కూడా ప్రింట్ పడేలాగా అక్కడ ఇలా మార్కర్తో ఇలా గీస్తామన్నమాట. డాట్స్ ఎక్కడెక్కడైతే డాట్లు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే మనం ఫ్యాబ్రిక్ కావాలో అక్కడ ప్రతి చోట మనం ఈ విధంగా మార్క్ చేసుకుంటాము. ఈ ఎక్స్ట్రా పార్ట్ ఎందుకు పెట్టామంటే ఇక్కడ మనము ఫ్రంట్ సైడ్ ఇక్కడ ఖర్చు పార్ట్ ఉంది కదండి, ఆ ఖర్చు పార్ట్ కోసం ఆ ఖర్చు పార్టీలో లోపలికి వెళ్తుంది కాబట్టి దాని లెంత్ ప్రకారం పక్కన ఎక్స్ట్రాది ఖర్చు అనేది పెట్టామన్నమాట. సో ఈ ఖర్చుకు సంబంధించింది కాబట్టి ఈ ఖర్చు ఫ్యాబ్రిక్ అనేది అటు సైడ్ మనము ఎక్స్ట్రా అనేది పెట్టుకున్నాం అనమాట. సో ఇది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి. ఇంకా మనం నీట్గా మార్క్ అయితే చేసేసుకున్నాము. సో ఇంకా కటింగ్ పార్ట్లోకి వెళ్ళిపోదాము. ఇక మనం ఇందాక మార్క్ చేసుకున్నట్టుగానే ప్రతిదీ కటింగ్ పార్ట్ చేయాలి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇందాక మనం బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, ఇప్పుడు మార్కింగ్ కూడా బ్యాక్ పార్ట్ మీద పెట్టాము, కానీ కటింగ్ మాత్రం బ్యాక్ పార్ట్ మీద చేయకూడదు. కటింగ్ బ్యాక్ పార్ట్ అనేది పైకి తీసేసేసి ఓన్లీ ఫ్రంట్ పార్ట్ కటింగ్ మాత్రమే చేయాలి. ఇదిగో ఈ విధంగా అయితే కట్ చేయాలన్నమాట. ఇందాక పట్టీ కోసమని లైన్ డ్రా చేశారు కదండి, సో అక్కడ మాత్రమే మార్క్ చేసుకున్నాము. ఇప్పుడు ఆ ఫ్యాబ్రిక్ మాత్రమే కట్ చేసుకుంటున్నాం చూడండి. ఇంక ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది అండ్ బ్యాక్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఆర్మ్ రౌండ్ అనేది క్లియర్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. ఆర్మ్ రౌండ్ కనుక క్లియర్గా లేకపోతే జాకెట్ కున్న అందం మొత్తం పోతుందండి. సో ఒకసారి ఆర్మ్ రౌండ్ కట్ చేసుకునేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలన్నమాట.
అండ్ ఏదైనా సరే మనం ఫ్యాబ్రిక్ అనేది కట్ చేస్తున్నాము అండ్ స్టిచ్చింగ్ చేస్తున్నాము అంటే కట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ కట్స్ వల్లే మనం ఎక్కడెక్కడ ఫ్యాబ్రిక్ పెట్టాలి అనేది అర్థమవుతుంది. సో ప్రతి పాయింట్ దగ్గర ఖచ్చితంగా మర్చిపోకుండా కట్స్ అనేవి ఇచ్చుకుంటే మనకే స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా యూజ్ అవుతుంది అనమాట. అండ్ కట్స్ పార్ట్ కట్ చేసుకున్నాము. ఇక్కడ ఏంటంటే అప్పర్ చెస్ట్ని ఒక మెజర్ చేసుకున్నాము. అప్పర్ చెస్ట్ మెజర్ చేసుకొని ఇప్పుడు ఆర్మ్ రౌండ్ అనేది తీసామన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కట్ చేసిన ఆర్మ్ రౌండ్ అండ్ అప్పర్ చెస్ట్ పాయింట్ రెండు కలిస్తేనే మీకు జాకెట్ హ్యాండ్స్ అనేవి చాలా బాగా వచ్చినట్టు, తిత్ అనేది రాలేదు అన్నట్టు. ఓకేనా అండి? అండ్ ఇప్పుడు మనం మెజర్ చేస్తున్న పాయింట్ ఏంటంటే పట్టీ ఎంత లెంత్ ఉందో చూసుకొని ఆ లెంత్ బట్టి మాత్రమే ఇక్కడ ఫ్యాబ్రిక్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. బట్ ఇప్పుడైతే కట్ చేస్తున్నది పట్టీ ఫ్యాబ్రిక్ అయితే కాదండి, ఇదైతే హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ కోసం మనం ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ అనేది చేసేసుకున్నాము. చేసుకున్న తర్వాత హ్యాండ్స్కి సపరేట్గా మనము మెజర్మెంట్ చేసేసుకుందాము. అది కూడా వీడియో అనేది నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేయాలి, ఎలా కట్ చేయాలి, ఎలా మెజర్ చేయాలి అని డీటెయిల్డ్గా మీకు ఆల్రెడీ వీడియో ఇచ్చాను. ఒక్కోసారి ఆ వీడియో కనుక ఈ వీడియో కనుక మీకు అర్థం కాకపోతే ఒకసారి ఆ వీడియో కనుక వెళ్ళి చెక్ చేస్తే మీకు హ్యాండ్స్ అనేవి ఎలా మెజర్ చేయాలి, ఎలా కట్ చేయాలని ఈజీగా అర్థమైపోతుందండి. హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడైతే మనం ఆర్మ్ లోత్ అనేది తీసేసామన్నమాట. ముందు పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో వెనక కూడా కొంచెం అయితే అడ్జస్ట్ చేస్తున్నాము. అండ్ కటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్.
హ్యాండ్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంక ఇప్పుడు ఏంటంటే పట్టీ అనేది ఏర్పాటు చేస్తున్నాము. అదే జాకెట్ ఫ్రంట్ పార్ట్కి పట్టీ అనేది. ఇప్పుడు ఆ పట్టీ కోసం ఏంటంటే ఈ విధంగా ఫ్యాబ్రిక్ అనేది మనం ఫోల్డ్ చేసుకుంటాం అనమాట. పట్టీ పార్టీ ఎంత తీయాలి, ఎంత లెంత్ పెట్టాలి అని నేను ఆల్రెడీ వీడియో అది కూడా చేశాను. ఒకసారి డౌట్ ఉంటే ఆ వీడియోని కూడా ఒకసారి అనాలిసిస్ చేసుకోండి. సో మొత్తానికి మనకి అప్పర్ బాడీ ముందు పార్టు, బ్యాక్ పార్టు అండ్ హ్యాండ్స్ అండ్ పట్టీ పార్టు అంతా వచ్చేసిందండి. ఇప్పుడు మనం మెజర్మెంట్స్ తీసుకుంటే దేని మీదైనా కానీ కింద లైనింగ్ మీద మనం మెజర్ చేస్తామన్నమాట, లైనింగ్ క్లాత్ ఉంటే. సో అదే విధంగా ఫస్ట్ లైనింగ్ మాత్రమే కట్ చేస్తాము. కట్ చేసిన తర్వాత దాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి మనకి అడ్జస్ట్ అయ్యే విధానంగా పెట్టి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కూడా కట్ చేసుకుంటాం అనమాట. ఇదేనండి, చాలా సింపుల్. నార్మల్ జాకెట్ కనుక మనకి వస్తే లైనింగ్ జాకెట్ కూడా ఈజీగా వస్తుంది. ఓకేనా అండి? ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నామండి. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఎప్పుడైనా సరే లైనింగ్ పెట్టి కట్ చేయాలనుకుంటే దాన్ని రివర్స్లో తీసుకోవాలి మనకి. అండ్ ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే ఫ్యాబ్రిక్ మీద పూలు కానీ ఏదైనా డిజైన్ కానీ ఉన్నప్పుడు మోడల్ మనకి కరెక్ట్గా వస్తుందా లేదా, మనం ఏమైనా రివర్స్ వేస్తున్నామా అది అని ఒక్కసారి అనాలిసిస్ అనేది చేసుకుంటే చాలా చాలా బెటర్. సో దాన్ని బట్టి ఇప్పుడు మనం ఫ్యాబ్రిక్ అనేది పెట్టేసేసి ఇక్కడ కటింగ్ అనేది చేసేస్తామన్నమాట. చూడండి, మనకి తగ్గట్టుగానే ఫ్యాబ్రిక్ మీద ప్రతి ఐటెంని మనం అలా పెట్టేసుకొని కటింగ్ అనేది చేసేస్తామన్నమాట. ఇదిగోండి, మనమైతే నీట్గా ప్రతి పార్ట్ని ఫ్యాబ్రిక్ మీద కరెక్ట్గా సెట్ చేసేసుకున్నాము. ఇంకా ఇప్పుడు ఏంటంటే నీట్గా మనము
ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉంచేసి లైనింగ్కి అండ్ ఫ్యాబ్రిక్కి ఈ విధంగా కట్ చేసేసుకుంటా వెళ్ళిపోవాలి, అంతే. అండ్ కట్ చేసేటప్పుడు ఫ్యాబ్రిక్ మీద చెయ్యి అనేది మస్ట్ అండ్ షుడ్గా పెట్టాలండి, ఎందుకంటే ఫ్యాబ్రిక్ అనేది అస్సలు జరగకూడదు. నేను మీకు చూపించాలి అనుకున్నది ఈ లైనింగ్ జాకెట్ కాబట్టి ఈ లైనింగ్ జాకెట్ కటింగ్ని నేను చాలా జాగ్రత్తగా మీకు ప్రతిదీ చాలా స్లోగా కట్ చేసే చూపిస్తున్నాను అనమాట. ఇదండి లైనింగ్ జాకెట్ ని పర్ఫెక్ట్ గా కటింగ్ చేయడం. అండ్ నేను అనుకోవడం అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు కనుక అర్థం కాకపోతే నాకు కింద కామెంట్స్ లో ఏ పాయింట్ అయితే అర్థం కాలేదు, అసలు ఎలా చెప్తే బాగుంటుందో నాకు సజెషన్ ఇస్తే నేను మీకు మళ్ళీ తర్వాత వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.